కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం అనేక వారాలుగా జీవిత పాఠశాల అనే అంశంలో యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తూ వస్తున్నాం. ఈ క్రమంలో ఒక్కొక్క మాట దగ్గర, ఒక్కో పదం దగ్గర, ఒక్కో సంఘటన వద్ద మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కనపడుతూ వస్తున్నాయి. వాక్యం ఎప్పుడూ నిత్యనూతనంగానే ఉంటుంది. వాక్యాన్ని గురించి ఎందరు ధ్యానించినా అది అత్యల్పంగా మాత్రమే. అందుకనే ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఇన్ని వేల సంవత్సరాల నుంచి వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నా ఇంతమంది కలిసి ఒక మిల్లీమీటర్ కూడా తవ్వలేదు ఆ గనిని అంటాడు. వాస్తవం అది. వాక్యం తరగని గని. ఇటు వాక్యం దగ్గరకు మనం రావడం ప్రభు మనకిచ్చిన మంచి సమయం ఇది. దానికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిద్దాం. తల్ల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మీరు మాకు సమస్తం అనుగ్రహించేవారు, చాలినంతటి కృప చూపించేవారు. మీ సన్నిధి తప్ప మరి ఇంకేది మమ్మల్ని సంతృప్తి పరచజాలదు. మీ జీవం మా అంతరంగాలకు ఆదరణనిస్తుంది, తృప్తిపరుస్తుంది. మీ జీవాన్ని ప్రవహింపచేసి వింటున్న మా ప్రియుల అంతరంగాలను మీరే స్వాంతనపరచుమని విజ్ఞాపన చేస్తున్నాను. సహాయపడండి. ఎన్నో కుటుంబాలు దుఃఖం గుండా ప్రయాణం చేస్తున్నాయి. ఒకానొక దినాన్న కలతలో నుంచి మీరే వెలుపలికి తెచ్చారని, దుఃఖంలో నుండి వెలుపలికి తెచ్చారని, మీరు మాత్రమే చేపట్టుకుని బయటికి తీసుకుని రాగలిగిన వారని, ఏ మానవ ప్రయత్నం చేయజాలన్నది మీ వలనే సాధ్యమవుతుందని హృదయపూర్వకంగా వారి కృతజ్ఞత చెల్లించడం కోసం మీరే వారి జీవితాల్లో చొరవ తీసుకునే కార్యం చేయండి. మా జీవితాల్లో చొరవ తీసుకునే నీ వంటి దేవుడు ఎక్కడున్నాడు? నీవు మాకు చాలినంతటి దేవుడు అని నిన్ను ఆరాధిస్తూ ఈ సమయాన్న ఈ వాక్యాన్ని ధ్యానించడానికి అవసరమైన మంచి సమయం పరలోకపు గవినిలో నుండి అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండం 41వ అధ్యాయం 4వ వచనం ఆఖరి మాట. అంతలో ఫరో మేల్కొనెను. అంతలో ఫరో మేల్కొనెను అనే మాట 8వ వచనంలో మొదటి భాగంలోనే అతని మనసు కలవరపడెను. ఒక రాజు రాత్రివేళ నిద్రపోతున్నప్పుడు ఓ కల వచ్చింది. ఆ కలకు అతనికి మెలకు వచ్చింది. కల వచ్చి మెలకు వచ్చింది అని అంటే అది అతని అంతరంగాన్ని కలవరపరిచింది అని అర్థం. కల వచ్చింది, అతను వెంటనే మేల్కొన్నాడు అంటే ఆందోళన చెందాడు అని అర్థం. రాజుకు కల వచ్చింది, మరలా పండుకున్నాడు, మరలా కల వచ్చింది. ఒకే ఒక మాట. కల రెట్టింపు సార్లు అంటే 2 సార్లు రావడం అనేది ఓ ప్రత్యేకతను చూపించింది ఈ లేఖనంలో. ఇంతకు ఇది యోసేపు జీవితానికి మలుప, ఐగుప్తు ప్రజలకు మలుప, ప్రపంచ ప్రజల క్షేమమా అంటే ఒక వ్యక్తి నుండి ఒక దేశానికి, ఆ దేశం నుండి ప్రపంచానికి మేలు చేయగలిగిన సమర్థుడు దేవుడు. లేఖనం ఎంత అద్భుతంగా మనతో మాట్లాడుతుంది అంటే సామెతల గ్రంథకర్త ఇలా అన్నాడు 25వ అధ్యాయం 2వ వచనంలో, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత అని. దేవుడు అతని సంగతి తెలియచేశాడు, కానీ దాన్ని మరుగ్గా ఉంచాడు. రాజు మనసుకు అది అర్థం కాల.
రాజు మనసుకు అర్థం కాకపోవడం మాత్రమే కాదు, విద్వాంసులకు అర్థం కాల, జ్ఞానులకు అర్థం కాల, ఐగుప్తులో ఉన్నటువంటి శకునగాండ్రకు అర్థం కాల. ఆ కళ చెప్పి తన కలతని, కలవరాన్ని, ఆందోళనని రాజు వ్యక్తం చేస్తున్నప్పుడు వారందరూ జవాబు చెప్పలేక రాజునకు నిరుత్సాహాన్ని కలుగు చేశారు. రాజు కలవరపడడం, అక్కడే ఉండి చూస్తున్నటువంటి పానదాయకుల అధిపతి ఒక్కసారిగా తన గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తమకొచ్చిన కలల వల్ల తాను, భక్షకారుల అధిపతి ఎలాగూ కలత చెందారో ఆ కలతకు యోసేపు ఏ రీతిగా వారిని ఆదరించి బలపరిచి పానదాయకుల అధిపతికి క్షేమాన్ని, భక్షకారుల అధిపతికి ప్రాణాపాయాన్ని చెప్పిన సందర్భం జ్ఞాపకానికి వచ్చి ఫరో దగ్గర క్షమాపణ కోరుకుని ఇలా అంటాడు, అయ్యా, చెరసాలలో ఓ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని పిలిపిస్తే తప్పకుండా చెప్తాడు, నాకు చెప్పాడు, చెప్పినట్టే 3 దినాల్లో మీరు నాకు తిరిగి మరలా నా స్థానాన్ని నాకు ఇచ్చారని చెప్తాడు. మనంతట మనం వెలుపలికి రావాలి చెరసాల్లో నుండి అని అనుకున్నా రాలేం. అంతేకాదు, చేయని నేరానికి అపవాదు పడుతున్నప్పుడు అది తుడిచిపెట్టేయబడాలి అని ఆలోచిస్తాం. అనవసరమైనటువంటి మాటలు మనుషులు మాట్లాడుతున్నప్పుడు విని కలవరపడి జవాబు చెప్పాలనుకుంటాం, కానీ ప్రయోజనం ఏముండదు. దేవుడు జోక్యం చేసుకుంటాడు. దేవుడు జోక్యం చేసుకుంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఆయన పరిష్కరించగలిగిన వాడు. ఎవరైనా సమస్యను పెంచుతారు, లేదు సమస్యను భారంగా మారుస్తారు. కానీ ప్రభు అలాంటి వారు కాదు. ఆయన కార్యాలు మన ఊహకు అందనివి. రాజుకు కల రావడం ఏమిటి, కల రెండవసారి రావడం ఏమిటి, అతడు కలతపడడం ఏమిటి, అతడు అందరినీ పిలిచి అడగటం ఏమిటి, అడిగినవాడు వారందరూ జవాబు చెప్పలేకపోయినప్పుడు పానదాయకుల అధిపతి తన తప్పు తాను తెలుసుకోవడం ఏంటి. అతడి కళ్ళ ముందు యోసేపు ముఖం కనిపించి ఉంటుంది కదూ, జాలిగా నన్ను జ్ఞాపకం చేసుకోమన్న మాట గుర్తొచ్చి ఉంటుంది కదూ, నన్ను మర్చిపోవద్దు, నేను దొంగిలించబడ్డాను, నేను హెబ్రీయుణ్ణి, ఇక్కడ సహితం నేనే నేరం చేయలేదు అని తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి చేసిన ప్రయత్నం, నీకు స్థానం వచ్చిన తర్వాత, స్థాయికి వచ్చాక నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని వెలుపలికి తీసుకొని రావా అని అడిగిన సందర్భం జ్ఞాపకానికి రావాలా కదా. అంటే తగిన సమయంలో ఎవరి ద్వారా దేవుడు కార్యం చేయగలడో వారితో ఆయన చేస్తాడు. ఎవరెవరో చేయాలి అని మనం కోరుకుంటాం, వారితోనైనా ఆయన చేయించడానికి ఆయన తగిన సమయాన్న, ఆయన కాలాన్ని ఆయన చేస్తాడు. ఆలోచించండి ఒకసారి. అప్పుడు యోసేపు చెరసాల నుంచి వెలుపలికి తీసుకొని రాబడ్డాడు. అతడు త్వరగా తీసుకొని రాబడ్డాడు అని మనం గతంలో చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు దాన్ని కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రాజు దగ్గరికి యోసేపు వచ్చాక ఇలా అన్నాడు, నీవు కల విన్న ఎడల దాని భావము తెలుపగలవని నిన్ను గూర్చి వింటిని అన్నాడు. వెంటనే యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాడు. అంటే దేవుడు అనే మాట ఈ అధ్యాయంలో 2 మార్లు యోసేపు దేవుడు అనే మాటను పలుకుతాడు. 1, క్షేమకరమైన ఉత్తరం ఇచ్చేవాడు దేవుడే అన్నాడు. అంతేకాదు 28వ వచనంలో దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపెను అన్నాడు. అంటే రాజునకు దేవుడు
భవిష్యత్తులో చేయబోయే కార్యాన్ని చూపించాడు. ఇది దేవుడు చూపించింది. నువ్వు కన్న కల కాదది, దేవుడే నీకు ఇచ్చిన కలది. కళను గురించి చెప్తాడు. ఆ కళ చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. చూపునకు అందమైనవి, బలిసినవి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేస్తున్నాయి. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలోంచి పైకి వచ్చినాయి. ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచున్నాయి. అప్పుడు చూచుటకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమైన ఆవులను తినివేయుచు ఉండెను. ఆవుల్ని తినడం ఏమిటిది? అప్పట్లో మచిలీపట్నంలో చేపల మార్కెట్లో జరిగిన సంఘటన పేపర్లో వేశారు. ఒక ఆవు చేపల మార్కెట్లోకి వచ్చి చేపను నోటి కరుచుకుని వెళ్ళిపోయింది, తినేసిందని. నిజంగా ఆశ్చర్యపోయాం. శాకాహారి మాంసాన్ని తినడం ఏంటి, చేపను తినడం ఏంటి అని. కానీ ఆవును తినడం అనే మాట మరింకెంత ఆశ్చర్యాన్ని తెస్తుందో కదా. ఆవు, అందమైన ఆవు, బలిసిన బలమైన ఆవు, వికారమైనది. ఐగుప్తులు అలాంటిది ఎప్పుడు చూసి ఉండలేదు ఫరో. ఈ వికారమైన ఆవులు 7 బలమైన ఆవుల్ని తినేసినాయి. తినేస్తే అవి ఆ ఆవు యొక్క కడుపులో అసలు ఒక మూలకొచ్చినట్టు కూడా కనపడలేదు. ఏమిటిది? రాజు లేచి కూర్చున్నాడు. ఏమిటిది అని మళ్ళా నిద్రపోయాడు. ఈసారి బలమైనటువంటి 7 వెన్నులు చూపునకు చాలా బలంగా ఉన్నాయి. ఆ తర్వాత బలహీనమైనటువంటి పీల వెన్నులు 7. ఈ పీల వెన్నులు, ఆ కంకులు ఆ బలమైన 7ంటిని తినివేయడం. ఇది ఆవుల్ని తినడం ఏంటి? ఆశ్చర్యం కదా. పుష్టి కలిగినటువంటి 7 వెన్నుల్ని తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటిని తినివేయడం ఏంటి? ఇవన్నీ అర్థం కాని పరిస్థితుల్లో రాజు కలవరపడుతుండగా సంగతిని మరుగు చేశాడు దేవుడు. సంగతిని తెలుసుకోవాలి అని పరిశోధిస్తున్నాడు రాజు. రాజు జ్ఞానానికి అందల, జ్ఞానుల జ్ఞానానికి అందల, ఆ దేశంలోని విద్వాంసుల జ్ఞానానికి అందల, ఆ దేశంలో ఉన్న శకునగాండ్ర జ్ఞానానికి అందల. దేవుని జ్ఞానం అత్యున్నతమైంది. అది ఆయన ఎవరికి తాను బయలుపరచునో ఉద్దేశించునో వారికే బయలుపరుస్తాడు అని. ఆలోచించండి ఒకసారి. ఇది యోసేపు ముందుకు రాగానే యోసేపు, నేను చెప్తాను రాజాన్లా, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు అన్నాడు అనేసి కల ఒకటే భావం. 7 సంవత్సరాలు విస్తారంగా పంట పండుతుంది. 7 సంవత్సరాల పంట తరువాత మరి 7 సంవత్సరాల కరువు కాలం రాబోతోంది. ఈ 7 సంవత్సరాల కరువు కాలం ఈ పండినటువంటి 7 సంవత్సరాల పంటను అసలు లెక్కలోనికి రాని పరిస్థితుల్లోకి వచ్చేస్తుంది. అంతటి కరువు ఇంతకుముందు ఎన్నడూ రాలేదు అని చెప్తే అవును కదా, భావం ఇంత సింపుల్గా ఉందే, ఇంత సామాన్యంగా చెప్పాడు, దేవుడే ఇతనికి తెలియచేశాడు కదా అని రాజు చుట్టుప్రక్కల ఉన్న వారందరూ అంగీకరించక మాంతారా? 7 అనేవి సంవత్సరాలుగాను, బలమైన అనేవి పంటకు సాదృశ్యంగాను, 7 బలహీనమైనవి, వికారమైనవి, పేలవి కరువుకు సాదృశ్యంగాను యోసేపు చెప్పాడు. చెప్పిన ఈ మాట వల్ల వెంటనే ఏం చేయాలో కూడా చెప్పాడు.
ఏమి చేయాలో ఫరో యోసేపును అడగల, ఫరోనే చెప్పాడు. ఏం చెప్పాడు? 3వ 32వ వచనంలో దేవుని చేత నిర్ణయించబడింది. ఇది 3వసారి. ఈ అధ్యాయంలో 2 సార్లు అన్నాను కాదు 4 సార్లు చెప్పబడ్డాయి. తరువాత అది దేవుడు శీఘ్రముగా జరిగించును అన్నాడు. దేవుడే క్షేమ సమాచారం నీకు ఇవ్వాలి, దేవుడే నీకు చేయబోయేది చూపించాడు, ఇది దేవుని నిర్ణయం, ఇది దేవుడు శీఘ్రంగా జరిగిస్తాడు అన్నాడు. అందుకని కల ఫరోకు రెట్టింపు సార్లు వచ్చింది, రెట్టించబడింది అన్నాడు. అని ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాలి. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులు నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమంతటను 5వ భాగము తీసుకునవలను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములో ఆహారమునకై భద్రము చేయవలెను. కరువు చేతి ఈ దేశం నశించిపోకుండా ఆ ఆహారం ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పాడు. పరిష్కారం కూడా చెప్పేశాడు. అందుకనే ఫరో ఫుడ్ కార్పొరేషన్ని కనుక్కున్నటువంటి మొట్టమొదటి మనిషి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ద వరల్డ్ వాజ్ ఇన్వెంటెడ్ బై జోసెఫ్, సన్ ఆఫ్ జాకబ్. ఎవరూ కాదనలేరు. కరువు కాలానికి ముందు ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి దాచి కరువు కాలంలో పంచడం, పేదలకు పంచడం అనేది లేఖనం. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు రాసిన మాట ఏమిటంటే, ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైండెను అన్నాడు. ఆలోచించండి. సరిగ్గా ఈ చెప్పిన మాట ఫరోకి వాస్తవంగా కనపడింది, పరిష్కారం కూడా సరిగా ఉంది. అందుకు ఎవరిని ఎన్నుకోవాలో కూడా చెప్పాడు. ఎవరిని ఎన్నుకోవాలి అన్నప్పుడు చూడండి, వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూసుకొని అన్నాడు. వివేకం కావాలి, జ్ఞానం కూడా కావాలి. అవి కట్టించడానికి, వాటిని సమకూర్చడానికి, వాటిని నిల్వ చేయడానికి, వీటన్నిటికీ కూడా వివేకము జ్ఞానం గల ఒక వ్యక్తిని మీరు చూసుకుని ఐగుప్తు మీద నిర్మించండి రాజా అని చెప్పాడు. ఇంతే చెప్పింది. ఇంకా అక్కడి నుంచి దేవుడు తన కార్యాన్ని ఫరో అంతరంగంలో చేశాడు కదా. అవును, రాజుని దేవుడు వాడుకున్నాడు, రాజ సేవకులను దేవుడు వాడుకున్నాడు. అందరి ఎదుట ఫరో తన నోటితో దేవుడు ఇదంతయు నీకు తెలియచేసెను అనడమే కాదు, ఇది 38వ వచనంలో ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అన్నాడు. అంటే దైవాత్మ కలిగిన వాడు తప్ప ఎవరు దీనికి అర్థం చెప్పలేరు, పరిష్కారం కూడా చేయలేరు అంటూ దేవుడే నీకు ఇదంతా తెలియచేశాడు కాబట్టి నీ వలె వివేక జ్ఞానం గలవారెవరూ లేరు. ఒక దినానికి నీలో ఉన్నది దేవుడు అధికారుల నోట పలికిస్తాడు, రాజుల నోట పలికించిన వాడే నిన్ను హెచ్చించేవారి నోట కూడా పలికిస్తాడు. అలా పలికించగలిగిన శక్తిమంతుడు దేవుడు. ఆయన పలికించి మొట్టమొదటిగా నీవు నా ఇంటికి అధికారమే ఉండవలెను అంటాడు. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారన్నాడు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిగా ఉంటాను అన్నాడు. అంతేకాదు,
ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించానని యోసేపుతో చెప్పి తన చేతి ఉంగరాన్ని యోసేపుకు పెట్టి సన్నపనార బట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి అతని రెండవ రథం మీద ఎక్కించి ఇలా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు విసిరి. అవమానించబడినవాడు ప్రజల వందనానికి అర్హుడయ్యాడు. చేయని నేరానికి జైలును అనుభవించినవాడు అవమానాన్ని పొందినవాడు దేవుడు వారి తలను పైకెత్తేవాడుగా ఉంటాడు. ప్రస్తుతానికి ఇదంతా బాధగానో దుఃఖంగానో ఉండొచ్చు, కానీ ఒకరోజు వచ్చినప్పుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను వెలుపలకు తీసుకుని వస్తాడు. ఆయన మన నిమిత్తం తన ప్రాణమే పెట్టారు. మనం ఏమడిగినా ఇస్తానని వాగ్దానం చేసినవాడు ఆయన. ఆయన మీద సంపూర్ణంగా ఆనుకోండి. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి. మీరు తిరిగి జన్మించిన వారైతే మీ జీవితాలకు సంబంధించిన ప్రతి సమస్యలో ఆయనే చొరవ తీసుకుని పరిష్కారం చేస్తారు. తల్లో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన కృప కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. విన్న మా ప్రియుల కుటుంబాలలోనూ వ్యక్తిగతంగా వారి అంతరంగాల్లోనూ నెమ్మదిని అనుగ్రహించి బలపరచుండని, మీరే సాయపడి ప్రతి సమస్యను పరిష్కరించండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరలా ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి
నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు,